హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కవిత. ఈరోజు మనం ఉసిరికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. దీనికోసం నేను 1 కిలో ఉసిరికాయలను తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి, ఈ గ్లాస్ ఐడియా ఉంటుంది కదా, ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ కారం అండ్ 3/4 గ్లాస్ సాల్ట్ తీసుకున్నాను. అదే క్రిస్టల్ సాల్ట్ అయితే 1 ఫుల్ గ్లాస్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 3 వెల్లుల్లి తీసుకున్నాను. ఫస్ట్ మనం ఈ ఉసిరికాయల్ని నీట్గా వాటర్తో వాష్ చేసుకొని ఒక డ్రై క్లాత్ తోటి నీట్గా తుడుచుకోవాలి, తడి లేకుండా. ఒక 1 అవర్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఇలా ఆరబెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఈ ముందుగా మనం తీసుకున్న ఈ ఆవాలు అండ్ మెంతుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం చిటపట అనే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పౌడర్ లాగా వేసుకోవాలి. ముందుగానే వేడి మీద వేసుకుంటే ఇది కొంచెం బ్లాక్గా వస్తుంది పౌడరు. సో కొంచెం ఆరిన తర్వాత మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీన్ని మెత్తగా ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ ఉసిరికాయల్ని ఫ్రై చేసుకొని ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చేతితో ఇలా అన్నట్లయితే కొంచెం మెత్తగా అర్థమైపోతుంది మనకి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికిపోయాయి. ఉసిరికాయలన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి వేసి అవి చిటపట్లాడే వరకు ఫ్రై చేయాలి. ఇందాక మేము గార్లిక్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా పేస్ట్ చేసుకోవాలి. గార్లిక్ పేస్ట్ అన్నమాట ఇది. దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని వాష్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు పచ్చట్లో కలుపుకోవాలి. ఈ బౌల్లో ఆల్రెడీ ఇందాక చూపించాను కదా కారము, ఆ కారము, సాల్ట్, ఆవాలు, మెంతుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వండాక అడిచేసరికి ఈ ఆయిల్ మొత్తం కొంచెం బాగా పైకి వచ్చేస్తుంది. దీన్ని కొంచెం ఒక 1 or 2 అవర్స్ ఆగిన తర్వాత ఒక బాటిల్లోకి తీసి పెట్టుకుంటే ఈ పికిల్ మనకి ఒక 1 year వరకు నిల్వ ఉంటుంది.
అందరికీ పికల్ నచ్చుతుందని అనుకుంటున్నాను. కావాలంటే మనం దీనిలో 2 లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో అయితే పులుపు తినరు, అందుకని నేను ఇలానే పెట్టేశాను. పులుపు ఇష్టపడని వాళ్ళు డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు, లేదంటే 2 లెమన్ దీనిలో స్క్వీజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూసారు కదా 1 డే తర్వాత పికిల్లో నుంచి ఆయిల్ ఎలా వచ్చేసిందో పైకి. దీన్ని మనం ఇప్పుడు గాజు బాటిల్లో పెట్టుకుంటే బాగుంటుంది. ప్లాస్టిక్ బాటిల్లో అంత మంచిగా అనిపించదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.